సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామని అంటారనుకున్నారా? లేదండి, కొంచెం ఫీవర్తో స్ట్రగుల్ అవుతున్నాం. ఆగురా అయ్యా, వీడియో చేస్తున్నా, ఆగురా. సో ఇది పరిస్థితి. సో మా పాప బాబు కొంచెం ఫీవర్తో స్ట్రగుల్ అవుతున్నారు. సో ఎవరికి కాల్ చేసినా, మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా సరే ఎవరికి కాల్ చేసినా ఏంద్రా సో ఎవరికి కాల్ చేసినా కూడా సో అందరు ఫీవరిష్గానే ఉందని చెప్పేసి అంటున్నారు. సో కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు 100% ప్రికాషన్ పాటించండి. అలాగే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సో మీ కాలు చేతులు కడుక్కోవడం లాంటివి చేయండి తప్పకుండా. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే షన్ని గారిని అమ్మాయిగా రెడీ చేయబోతున్నామండి వీన్ని. సో ఇది ఈరోజు వ్లాగ్ అన్నమాట. సో అదన్నమాట విషయం. సో ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వేపిద్దాం అనుకుంటే, అరే ఇటు చూడరా, ఇది వేపిద్దాం అనుకుంటే ఇది పెద్దగా అవుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది. సో ఇవన్నీ మా పాప డ్రెస్సులేనండి. సో ఇది తన బర్త్డే అప్పుడు కొన్న డ్రెస్సు. సో ఇది మొన్న షాపింగ్ మాల్ వెళ్ళి ఉంటే అప్పుడు కొన్న డ్రెస్. సో ఇవన్నీ మా పాప డ్రెస్సులే. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు వీనికి వేయించి చూపిద్దాం ఎలా ఉంటుందో. అరే ఆగ్రా అయ్యా, ఆగ్రా నీకు మంచి డ్రెస్ వేపిద్దాం. సో ఇది వేపిద్దాం అనుకుంటే ఇది పెద్దగా అయితట్టుంది. సో వేరే చూద్దాం. ఇది కూడా కొంచెం పెద్దగా కావచ్చు. ఇది ఎందుకంటే మా అమ్మాయికే, మా పాపకే, షైనికే ఇది పెద్దగా అవుతుంది. సో ఇక వీనికి వేపిస్తే ఏం లేదు, ఇక మొత్తం లొడుగులొడిగే అయిపోతుంది. కాబట్టి ఇది కూడా ఆప్షనలే. ఆవిడ ఇది కూడా ఆప్షనలే. సో ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సో మా పాపకి చాలా బాగుంటుంది ఈ డ్రెస్. సో షాపింగ్ మాల్లో తీసుకున్నాం, శ్రీరస్తు షాపింగ్ మాల్ అని చెప్పేసి మా విలేజ్లో ఉంటుంది. సో ఆ విలేజ్లో తీసుకున్నాం ఈ డ్రెస్. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా ఈ డ్రెస్. సో కాబట్టి ఈ డ్రెస్ వేయించి చూద్దాం, లేకపోతే ఇంకోటి ట్రై చేద్దాం. సో ఇన్నిసార్లు మా పాప అని అంటున్నాను కదా, తనని వీడియోలో చూపిద్దాం అనుకుంటే సో జస్ట్ తను ఇందాకనే ఆఫ్టర్నూన్ టైం అండి ఇది. సో జస్ట్ ఇప్పుడే పడుకుంది. సో అందుకనే తనని వీడియోలో కవర్ చేయలేకపోతున్నాం. సో ఈ డ్రెస్ కూడా చెప్పాలండి. సో ఇది కూడా ఈ డ్రెస్ కూడా ఒక ఫేవరెట్ డ్రెస్, ఎందుకంటే ఇది మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు ఉన్న డ్రెస్ ఇది. సో దానికంటే బెటర్ ఇది వేయించి చూద్దాం. ఇది వేపిస్తే ఎలా ఉంటుందో చూసి మీకు వీడియోలో చూపిద్దాం. రా బేట, ఇటు రా, షన్ను బేటే, దారా తీసేయి ఇది తీసే పైన పని తీసే. సో వీడు పుట్టిన కాడి నుంచి వెళ్ళి అమ్మాయి పుట్టింది కదా అని చెప్పేసి వీడిని అమ్మాయిగా రెడీ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో అదే అమ్మాయి పుట్టి ఉండకపోతే పాపనే రెడీ చేస్తుండేనేమో అమ్మాయిగా. సో ఆల్రెడీ ఒక అమ్మాయి ఇంట్లో ఉంది కాబట్టి ఇక ఎప్పుడు వీడిని అమ్మాయి రెడీ చేయాలనే థాట్ కూడా మాకు రాలేదు. సో కాబట్టి ఫస్ట్ టైం ఎందుకో ఇంట్లో ఖాళీ ఉన్నాం. సో అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇక వీడిని అమ్మాయిగా రెడీ చేస్తున్నాం. ఒక్క నిమిషం బేట, చెప్తారు కదా మన ఇంట్లో ఏదైతే ఉంటుందో అది మనకు తెలిసి రాదని చెప్పేసి అందుకే కావచ్చు. సో ఏదైతే నేను ఫస్ట్ టైం వీడిని అమ్మాయిగా రెడీ చేయబోతున్నాం. సో ఒకసారి చూసి మీరు ఎలా ఉందో ఫైనల్గా కామెంట్ చేయండి. ఈ చేయి బేట. అయిపోయిందిరా. అక్క చూస్తే మాత్రం నిన్ను పొట్టు కొడతారా రై. అమ్మాయికి చైన్ వేస్తారా? పైకి నిల్చోట జిప్పే మౌనిగా అయిపోయింది. సో లోపల డ్రెస్ అంతా ఇలా మనకు గరుకులు నెట్ ఉంటుంది కదా. సో
సో కాబట్టి దానివల్లనో ఏమో మరి మధ్యాహ్నం కదా చెప్పాను కదా, సో దాన్ని పాడుకుంటానికి చేస్తున్నా ఏమో తెలియదు, మొత్తం మీద చికాకు చేస్తున్నాడు. సో ఒక్క నిమిషం నీ కెమెరాకి వెళ్ళి చూడన్నా, కెమెరాకి వెళ్ళి చూడబెట్ట, కెమెరా చూడు, కెమెరాకి వెళ్ళి చూడబెట్ట, నీకు నీకు ఆడుకునేది ఇస్తాను. బ్యాంగిల్స్ ఏవి ఇందాక బ్యాంగిల్స్ ఏవి బ్యాంగిల్స్ సైడ్ వేసినావు బేటా, రైట్. ఇంకో బ్యాంగిల్ పూజ బ్యాంగిల్ కదా మౌనిక. సో మొన్న ఈ దండ కృష్ణాష్టమికి రోజు తీసుకున్నానండి వీని కోసమే. సో యాక్చువల్లీ కలర్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. సో వేపిస్తే ఎలా ఉంటుందో అనేది చూద్దాము. సో నీకే రాయిగా వేసుకో బేటా. చాలా అంటే చాలా బాగా సెట్ అయిందండి వీనికి. సో కొంచెం బేటా రెడీ వేసుకో. ఇంకో బ్యాంగిల్ లేదు బేటా, ఇంకో బ్యాంగిల్ లేదురా. సో బ్యాంగిల్ కూడా వేయించేద్దాం. ఈరోజు పాప పడుకుంది కాబట్టి ఇప్పుడు ఈ గంట సేపు వీడియో అయ్యేంతసేపు వీడే మాకు అమ్మాయి. ఇక ఈ అబ్బాయి కాబట్టి అబ్బాయి ఉన్నప్పుడు దిష్టి తాకొద్దని చెప్పేసి తీసుకున్నామండి. సో అమ్మాయి గెటప్ వేసుకునేసరికి ఇది కొంచెం గలీజ్గా కనిపిస్తుందని చెప్పేసి నా ఫీల్. సో ఇది కొంచెం తీసేసి వీనికి మేకప్ కూడా వేసేద్దాం. ఫైనల్ అవుట్పుట్ మేకప్ వేసేసిన తర్వాత ఎలా ఉంటుందో చూసేద్దాం. తీసేబెట్ట. ఇప్పుడు అమ్మాయిలాగా పర్ఫెక్ట్గా సెట్ అయినావు. ఇంకో బ్యాంగిల్ ఉంటే సరిపోతుంది నీకు. ఇంకో బ్యాంగిల్ ఏడ పడేసినావు, చూడు మౌనిక. ఊడుతోలే అసలే లేదు చూడు. సో కమ్మలు పడిపోతే వీడు మింగేస్తాడు అని చెప్పేసి కమ్మలు ఇట్లా జేబులో పెట్టుకున్నాను. సో కమ్మలు కూడా తొడిగిచ్చేద్దాం. ఎలా ఉంటామో ఒక్క నిమిషం బేటా. షన్ను బేట కాదు, నువ్వు షైని బేటా. ఇప్పుడు ఏమే ఆగురా, షన్ను బేట కాస్త షైని బేట అయిపోయింది రో. అరే రే ఏడ పడేసినావు బేటా. బ్యాంగిల్ పోయింది, ఒక కమ్మలు పోయింది. ఏడ పడేసినావు. నీ కాడి నుంచి వస్తువులు పోయేటి మళ్ళీ దొరుకుతాయేమో అయ్యా. ఏడ దాచి పెట్టుకుంటాను, ఏం చేస్తాను. ప్రెస్సింగ్ కమ్మలండి ఇవి. జస్ట్ ఇలా మనం దీన్ని ఓపెన్ చేసి ఇలా చౌకి దగ్గరికి ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. సో కమ్మలు కూడా వేయించేసాం షన్నిగానికి. సో వీడిని అమ్మాయికి రెడీ చేయడమేమో కానీ చుక్కలు అంటే చుక్కలు చూపించేస్తున్నాడు. వీడిని అమ్మాయికి రెడీ చేసేసరికి నాకు ఇలా సరిపోతట్టుంది. కొరుకు ఇంకా గట్టి కొరుకు. సో స్టార్టింగ్లో మేమైతే షన్నిగానికి జాన్సన్ బేబీ పౌడర్ వాడేదండి. సో మరి ఎందుకో తెలియదు. సో ఆ పౌడర్ వాడే కొద్దీ వీడు కొంచెం బ్లాక్ అయిపోతుందని చెప్పేసి సంతూర్ పౌడర్ వాడుతున్నాం. 6 months వీనికి 6 months ఉన్నప్పటి నుంచి వెళ్ళి సంతూర్ పౌడరే వాడుతున్నాము. సో ఈ పౌడర్ పెట్టేద్దాం. ఆవు బేటా జరుగుతుంది. పౌడర్ ఎక్కువ అయిపోయింది. దయ్యంలాగా మంచిగా ఉన్నావుగా. అయిపోయింది ఆవు. సో లాస్ట్గా వీనికి కొద్దిగా కాటిగా పెడదామంటే కాటిగా మనకు పెట్టడానికి రాదండి, నాకు పెట్టడానికి రాదు. సో కాబట్టి మా మౌనిగా పెడుతుంది, మా మిస్సెస్ పెడుతుంది. సో లాస్ట్గా ఇది కూడా పెట్టేసి లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో సో చూసేద్దాం. సో ఎన్నిసార్లు ట్రై చేసినా ఎంతగా ట్రై చేసినా కూడా బొట్టు పెద్దగా పెడదాం అనుకుంటే అస్సలు పెట్టనివ్వట్లేదు. సో మొత్తాన్ని షన్నిగాన్ని అమ్మాయిగా రెడీ చేసినాక ఇది గెటప్. సో అమ్మాయి గెటప్లో షన్నిగాడు ఎలా ఉన్నాడని చెప్పేసి తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మంచిగా వీడిని చూపిద్దామంటే వీడు ఏడుస్తున్నాడు. సో చెప్పాను కదా ఇందాక. సో ఇలాంటి నెట్ డ్రెస్ వేసుకొని తనకు ఫస్ట్ కావచ్చు. అందులో ఒకటి వాడు ఒక్కడు ఉన్నాడు, ఉన్న చోట ఒక్కడు ఉన్నాడు. సో దాని గురించో తెలియదు. సో బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. సో ఇదన్నమాట వీడియో. సో వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.